శివుడు ఒప్పుకోవడంతో పార్వతి ప్రతిరోజు శివుడికి పూజలు సేవలు చేసేది. అదే సమయంలో తారకాసురుడనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. శివుని కుమారుని చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు. అలా వరం పొందాడు అతను. తారకాసురుని చంపాలంటే శివుని వివాహం అనివార్యమయ్యింది. బ్రహ్మదేవునికి ఇది తెలుసు. బ్రహ్మదేవుడు మన్మధుణ్ణి పిలిచాడు. శివుడి తపస్సు భగ్నం చేసి పార్వతీదేవిని వివాహం చేసుకునేందుకు అనుకూల పరిస్థితిని కల్పించమని ఆదేశించాడు. వెంటనే మన్మథుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. తపస్సులో మునిగి ఉన్న శివుడిని చూసి మన్మథుడు భయపడ్డాడు. శివుడి తపస్సు ఎలా భగ్నం చేయగలనా అని ఆలోచించాడు. శివుడికి పార్వతీదేవి పూజ చేసే సమయంలో ఆయన మీద బాణాలు వేశాడు మన్మథుడు. తపస్సు భగ్నమైన శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచి చూడగా ఆ కంటి నుంచి వెలువడిన మంటలలో మన్మథుడు కాలిపోయాడు.